ఇంటిగ్రేషన్ ఇంటర్ 2Bలోని ఇంటిగ్రేషన్ గురించి ఈరోజు ఒక చిన్న టాపిక్ కాదు, ఓన్లీ ఫార్ములాస్ అనమాట. ఫార్ములాస్ ఏ విధంగా వస్తాయి ఎలా అనేది కాకుండా ఊరికి జస్ట్ ఒక స్మాల్ వీడియో మీరు చూసి రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి టోటల్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో వచ్చే ప్రతి ఒక్క ఫార్ములాస్ నేను ఇక్కడ రాసున్నాను, మీరు చూసి తీసుకోండి. ఓకేనా. ఇంటిగ్రేషన్ అంటే నథింగ్ బట్ యాంటీ డిరైవేటివ్. అంటే మనం ఆల్రెడీ డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం కదా, ఆ డిఫరెన్షియేషన్కి రివర్స్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఇదంతా ఎగ్జాంపుల్. d/dx = sin x cos x ఎలాగనో ఆ sin xని అలాగే పెట్టి ఈ d/dxని ఇటు పక్కకు తీసుకొని వస్తే dx/d cos x అంటే 1/dని ఏమంటాం మనం, ఇంటిగ్రేషన్ అంటాం. ఓకేనా, ఇంటిగ్రేషన్. ఓకే, దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇది అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ cos x dx = ఆన్సర్ ఏంటి, sin x. ఓకేనా, దట్స్ ఇట్. సమ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఎలా వచ్చాయి అనేది చూసి రాసుకోండి. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలుసా? మనము ఫస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ మనం స్క్వైర్ కానీ సర్కిల్ కానీ మనకు తెలుస్తుంది ఏంటి, ఫార్ములాస్ ఇలా చేసుకొని ఈ విధంగా లెంత్ ఇది బ్రెడ్త్ అనేసి. కానీ ఇంటిగ్రేషన్ ఎప్పుడు చేసుకుంటాము అని అంటే ఏదైతే అన్ఈక్వల్ పోర్షన్స్ ఉంటాయి కదా, కర్వ్ కానీ లేకపోతే ఇప్పుడు మౌంటైన్స్ ఉంటాయి, ఒక్కొక్క షేప్లో ఉంటాయి, హెచ్చు తగ్గులుగా ఉంటాయి, అటువంటి వాటిని ఇంటిగ్రేషన్ ద్వారా మనము అంటే స్మాల్ పార్ట్స్గా ఇక రెక్టాంగులర్ షేప్లలో కానీ స్క్వేర్ షేప్స్లలో కానీ దాన్ని విభజించుకొని అంటే సపరేట్ చేసుకొని దాని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేసుకోవడం, దాని యొక్క ప్లేస్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మనకి ఇంటిగ్రేషన్ అనేది ఉపయోగపడుతుంటుంది. ఓకేనా. నెక్స్ట్ మీరు గమనించినట్టయితే ఇవన్నీ ఫార్ములాస్, ఇవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తే కూడా మీకు అర్థం కావు. సో మీరు జస్ట్ చూసుకోండి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్క క్వశ్చన్లో మనము ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్లో ఏదో ఒక ఫార్ములా, ఇక్కడ ఉన్న ఏదో ఒక ఫార్ములా అనేది మనకి ఉపయోగపడుతూనే ఉంటుంది. ఇంకొంచెం చూడండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు గమనిస్తున్నారా, ఇవి ఫార్ములాస్ 25 ఆర్ 20గా ఒక 2 ఆర్ మిస్ అయి ఉండొచ్చు, మ్యాక్సిమం ఎక్కువ ఉండదు. మేబీ ఒకటి ఇది ఇక్కడ కూడా ఉంది ఎక్స్ట్రాగా ఒకటి, అది కూడా చూసుకోండి. ఓకేనా, ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే ఖచ్చితంగా మనం ఇంటిగ్రేషన్లో ఎటువంటి ఈక్వేషన్ వచ్చినా కూడా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా.